2 రోజులు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఎదురు చూసిర్రా? ఎందుకంటే ఇదే జూన్ 2 రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. సో దాని గురించి ఏమన్నా ప్రస్తావనకు వస్తుందని చాలా ఎదురు చూసిర్రు, అది రాలేదు. దాని మీద కూడా మీరు నిరసనలు ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా నిరుద్యోగ సమస్య లేవనెత్తి ఎవరైనా మాట్లాడినరా అనుకుంటున్నా? మీరు ఎట్లా ఊహించారో, ఎట్లా జరిగింది అసెంబ్లీ సమావేశం? వాస్తవానికి ఏదైతే అసెంబ్లీ సమావేశాలు నేను తెలిసిన తర్వాత మేమందరం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నామో ఎవరైతే ఉన్నారో అందరం కలిసి కూడా ప్రతి ఎమ్మెల్సీకి ఎమ్మెల్యేకి ఎంపీలకు కూడా ఎంపీ క్వార్టర్స్ కూడా వెళ్ళాము. ఎవరైతే క్వార్టర్స్ ఉన్నాయో బంజారా హిల్స్ అక్కడ కూడా వెళ్ళి మా వినతి పత్రాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేశాము. ఎవరు కూడా కలవని పరిస్థితి. కొంతమంది ఎమ్మెల్యేలు కలిశారు, ఎమ్మెల్సీలు కలిశారు, వాళ్ళకి మా వినతి పత్రాలు ఇచ్చాము, చెప్పాము ఇగో సో ఇట్లా జరుగుతుంది, నోటిఫికేషన్ లేదు, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే, ఈ ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ ఇవ్వలేదు, 11,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని చెప్పి సవినంగా ఎవరైతే ఉన్నారో అందరికీ వివరించే ప్రయత్నం చేశారు. క్లియర్ కట్గా ఏ జియోస్ తీసుకొచ్చారు, ఏ జియోస్ ఇప్పుడు వద్దు, జియో 46 గురించి కానీ 29 గురించి కానీ అన్ని కూర్చోబెట్టి గంటలు తరబడి ఎవరైతే కలిశారో వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశాము. వీళ్ళు కనీసం ఒక్కరైనా మాట్లాడతారు అనుకున్నా, కానీ ఇలా ఎంతసేపు వాళ్ళ అధిష్టానానికి భయపడి రేవంత్ రెడ్డికి భయపడి ఎవరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడే పరిస్థితి, ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఇలా నీళ్ళ మీద మాట్లాడుతున్నారు, కాళేశ్వరం దోచుకున్నారని మాట్లాడుతున్నారు. ఇలా మిమ్మల్ని గెలిపించింది నిరుద్యోగులే కదా. ఇలా కనీసం కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. 2013 నుంచి 23 వరకు కనీసం ప్రతిపక్ష హోదా లేని కాంగ్రెస్ పార్టీని ఇలా నిరుద్యోగులు వాళ్ళ భుజాన మీద ఎత్తుకొని ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇలా ఒక ఎమ్మెల్సీ అయినా ఒక ఎమ్మెల్యే అయినా అసెంబ్లీలో మాట్లాడరా? మరి 2019లో టీజీపీఎస్సీలో అక్రమాలు జరిగాయని చెప్పి సిట్ ఎంక్వైరీ వేశారు. ఎక్కడికి పోయింది అది? ఎవరు తీసుకున్న ఉద్యోగాలన్నీ? దాని గురించి సిట్ ఎంక్వైరీ ఎడిపోయింది. మరి దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా. కాళేశ్వరం వేసారు, బాగానే ఉంది, మంచిది, హ్యాపీనే. సరే, ఎవరు దోచుకున్నా ఎవరు తిన్నా కూడా బయటపడాలి. మరి మా ఉద్యోగాల్లో కూడా దొంగలు పడ్డారు కదా, ఎవరు మాట్లాడతారు? ఆ సిట్ ఎంక్వైరీ ఎడిపోయింది ఇప్పుడు దాకా. అంటే మీరేనా దోచుకున్నది? ఇలా కొండా సురేఖ అన్న కొడుకు జాబు కావాలి, శ్రీధర్బాబు లాగా మంత్రులందరికీ జాబులు కావాలి, మీకు ఉద్యోగాలు కావాలి, మా సామాజిక వర్గానికి ఉద్యోగాలు కావాలి, మీ సామాజిక వర్గం ఉద్యోగాలు కావాలి. కానీ ఇలా నిరుద్యోగ సామాజిక ఉద్యోగాలు ఉంటుందా? ఎందుకు కొట్లాడుతున్నాం మేము బయటకు వచ్చి? ఇలా మీ ప్రభుత్వం కోసం ఇలా మారుమూల తండాల్లో గూడాలలో ఇలా మీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు అందరం ఇలా బయటకు వచ్చి మాట్లాడుతుంటే నోటిఫికేషన్ దగ్గరే మాట్లాడుతున్నాం కదా. అదే నోటిఫికేషన్ వచ్చి ఉంటే మేము బయటకు ఎందుకు రావాల్సి వచ్చింది? ఇలా నోటిఫికేషన్ మధ్య సమయం లేదు సార్ అని చెప్పేసి మేము కోట్ల బయటకు వచ్చి మాట్లాడుతుంటే ఇలా నోటిఫికేషన్ వద్దని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి నువ్వు ఎమ్మెల్యే ఓడిపోయిన కొడంగల్ నుంచి ఎంపీగా నువ్వు పోటీ చేయలేదా? అంటే ఒక ఉద్యోగాన్ని అర్హత ఇంకో ఉద్యోగం రాసుకోవడానికి ఇవ్వలేదా వాళ్ళకు? ఇవ్వలేదా? ఎంతసేపు మీరు రాజకీయాలే మాట్లాడుతున్నారు కానీ ఇలా ఎందుకు వస్తారు బయటికి? ఇలా ఖాళీ జేబులతో ఖాళీ కడుపులతో ఇలా రోడ్ల మీద తిరుగుతున్నాం. మేము రోడ్ల మీద ₹1 లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నాం. ఇలా పేడ్ ఆర్టిస్ట్ అంటారు, బీఆర్ఎస్ అంటారు, బీజేపీలు అంటారు. సిగ్గుందా మీకు ఏమన్నా? ఇలా మీకోసం పనిచేసిన వాళ్ళము, మా భుజాల మీద మిమ్మల్ని ఎత్తుకున్న వాళ్ళము. ఇవాళ మీరు గెలిచిన తర్వాత అశోక్ నగర్లో ఇక్కడ నుంచి క్లాస్ వరకు మా భుజాన పైన పెద్ద సౌండ్ బాక్స్లతో ఊరేగించినాం. ఎడిపోయారు అందరూ. ఇలా ఎడిపోయారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ టీజీపీఎస్సీ బోర్డులో చాలామంది సిబ్బందులు ఖాళీగా ఉన్నాయి, ఎందుకు భర్తీ చేయట్లేదు? వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు ఇలా అశోక్ నగర్ మొత్తం నేను ఖాళీ చేపిస్తా, అశోక్ నగర్ మొత్తం కొత్త బ్యాచ్ని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చి ఖాళీ చేపిస్తున్నారు. రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. ఇలా ఉద్యోగాలు ఇవ్వకుండానే ఖాళీ చేయించారు అశోక్ నగర్ని. ఇలా ఒక్క నిరుద్యోగి కూడా అశోక్ నగర్లో లేరు, ఇలా దిల్సుఖ్ నగర్ కూడా లేరు. ఇలా ఈ పరిస్థితి కారణం ఎవరు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కాదా? మీరు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి అలా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వని పరిస్థితి. మరి అప్పుడు చెప్పినటువంటి హామీలు భరోసాల్లో నిజం ఉందంటారా? ఇప్పుడు అశోక్ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇట్లా అన్ని ప్లేసుల్లో నిరుద్యోగులు ఉండేటువంటి అన్ని ప్లేసులు ఖాళీ అవ్వడంలో నిజం ఉందా ఏంటి? 2 ప్రభుత్వాలు గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం 2 మాట దొందు ప్రభుత్వాలు అని చెప్పేసి నిరుద్యోగులు ఒక ఫిక్స్ అయిపోయారు. వీళ్ళంతా వాళ్ళ ఉద్యోగాల కోసము, వాళ్ళ మంత్రి పదవుల కోసము, ఎమ్మెల్యే కోసం మాట్లాడతారు కానీ ఎవరు కూడా ఎవరిని ఏం చేయరని చెప్పేసి వాళ్ళ క్లారిటీ వచ్చేసింది. ఇలా ప్రతి నిరుద్యోగి ఊరికి వెళ్ళిపోయాడు కన్నీళ్లతోటి. ఇలా ఏం చేయలేక, ఇక్కడ జొమాటో స్విగ్గీ కొట్టలేక, వాళ్ళ బాధలు పడలేక ఇలా ఊరికి వెళ్ళిపోయారు. ఇలా రేపు వాడు కన్నీళ్లతో ఇంటికి పోయిన వాడు ఇలా ప్రతి ఇంటికి పోయి సవినంగా చెప్తారు వాడు ఏమని, అమ్మ రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వలేదు అంత చెప్పింది. మాటకాలు, బూటకం మాటలు, అబద్ధ మాటలు, ఫేక్ ప్రచారాలు ఇవన్నీ. గత ప్రభుత్వం ఇచ్చిన కేసీఆర్ గారే ఇచ్చారు ఆ నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ ఈయన ఇవ్వలేదని చెప్పేసి ఇలా చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. సొంతూరు బాట పట్టినటువంటి నిరుద్యోగుల విషయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎట్లా స్పందిస్తారంటారు? వాటి ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతుంది ప్రభుత్వం మీద? ఇప్పుడు ఈ టైంలో ఎందుకు వచ్చిన బిడ్డ అంటారు. వీళ్ళంతా తల్లిదండ్రులు నాట్లేస్తున్నారు, పత్తిలు ఏరుతున్నారు. ఇలా రావాలి ఎందుకు వచ్చారు బిడ్డ అంటే
నాన్న ఇవాళ నోటిఫికేషన్ లేవు అమ్మా, ఇవాళ నోటిఫికేషన్ లేవు, ఇవాళ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నోటిఫికేషన్ లేదని చెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఈ పరిస్థితి వాళ్ళ కొడుకు రావడానికి గల కారణం ఏందని చెప్పి తెలుసుకునే ప్రయత్నం వాళ్ళ తల్లిదండ్రులు చేస్తారు. మేము గట్టిగా చెప్తాము, మమ్మల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అందుకే రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీకైనా ఓటేసుకోండి, కానీ కాంగ్రెస్ పార్టీ గెలవద్దు, ఇలా కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలని చెప్పేసి ప్రతి నిరుద్యోగి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏమడిగారు, వాళ్ళందరూ నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళు ఇలా హ్యాపీగా చదివినటోళ్ళు, లైబ్రరీలో ఉండేటోళ్ళు ఇలా ఇంటికి పోవాలని కారణం ఏంది? ఇలా ఈ ప్రభుత్వమే కదా. మరి 40,000 కోట్లు పెట్టినా, 1,00,000 కోట్లు పెట్టినా మరి ఎక్కడ పెట్టినావు, ఏ టైంలో పెట్టినావు, ఏ జీవోలో పెట్టినావు? మరి తీసుకురాయని రేవంత్ రెడ్డి గారు కోదండరాం ఉద్యోగం గురించి మాట్లాడతారు, 15 రోజులు తీసుకొస్తాను చెప్పి. కుమారి అంటే కొంప గురించి మాట్లాడతారు, కానీ ఇలా నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీని గెలిపించిరే ఒక గంట సేపు కానీ 2 గంటల సేపు కానీ ఒక ఛాంబర్లో కానీ మీ దగ్గర గాంధీ భవన్ పిలిపించి మాట్లాడే పరిస్థితి లేదా? అహంకారం, గత నియంత్రణ మించిన అహంకారం ఉంది వీళ్ళ దగ్గర. వీళ్ళు ఏదో సొంతంగా గెలిచారు అనుకుంటారు, కానీ ఇలా ప్రతి నిరుద్యోగి ఊర్లోకి వెళ్ళి ఒక సైన్యంలో జన్మభూమి కమిటీ లెక్క మారి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఒక నిరుద్యోగి 20 మందిని కలిసి ఓట్లు ఇప్పించారు. ఇలా వీళ్ళు గెలవలేదు, ఏ ఎమ్మెల్యే కూడా అంత ఖర్చు కూడా చేయలేదు. ఇలా ఉత్త పుణ్యాన గాలి గెలిచిరు ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇలా అందరికీ తెలుసు ఆ విషయం. ఇలా నిరుద్యోగుల వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచి అందరికీ తెలుసు. మొన్న నిరుద్యోగులకు చాలా వరకు హామీలు ఇస్తున్నట్టు ఓయూ పర్యటనలో ఉస్మానియా యూనివర్సిటీ టాగూర్ ఆడిటంలో మాట్లాడిండు. ఎందుకంటే రానున్న రోజుల్లో నిరుద్యోగులకు సంబంధించి ఎన్ని కోట్లు కావాలో డెవలప్మెంట్కి కావచ్చు, లేకపోతే నోటిఫికేషన్స్ కావచ్చు, ఏదంటే అది హామీ ఇచ్చేస్తా, భరోసా ఇచ్చేస్తా, చేసేస్తా, చూసేస్తా అన్నారు డిసెంబర్లో వచ్చినప్పుడు. వితౌట్ సెక్యూరిటీ తోటి వస్తా అన్నాడు ఓయూకి. అది ఛాలెంజ్ చేసి వెళ్ళిండు. దానిపైన నమ్మకం ఉందా మీకు? రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, నేను సీఎం తీసుకున్న తర్వాత రోజు 18 గంటలు పనిచేస్తున్నా, నిద్ర పోకుండా పనిచేస్తున్నా. మరి విద్యాశాఖ మీ దగ్గరనే ఉంది కదా, మీ దగ్గరనే ఉంది కదా విద్యాశాఖ. మరి విద్యాశాఖలో ఏం లోపాలు ఉన్నాయి మీకు తెలియదా? ప్రతిరోజు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్తుంది. ఇలా ఓయూలో దాదాపు 800 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్ని శాఖలు కనుమరుగైపోయాయి, కొంతమంది కబ్జాదారులు తీసుకున్నారు, హెచ్సీలో ప్లాట్లు అమ్ముకున్నారని చెప్పేసి మీరు అట్లా మాట్లాడుతున్నారు. మరి ఇవాళ మీరు ఓయూకి ఎందుకు వచ్చారు? ప్లాట్లు అమ్ముకోవడానికి వచ్చిర్రా? అక్కడ లేవు, ఇక్కడ అమ్ముకోవడానికి వచ్చిర్రా? కాబట్టి మీకు అన్నీ తెలుసు. ఎవరైతే మీరు ఇంత తెలిసిన వ్యక్తి మరి ఎందుకు ముళ్ళ కంచెల మధ్య, పోలీస్ పహారాల మధ్య రావాల్సిన అవసరం ఉంది? నిజంగా 60,000 ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మేమే ఎన్సీసీ గేట్ నుంచి ఇలా ఓయూ వరకు మా భుజాల మీద తీసుకుంటాం కదా. ఇలా పోలీసుల మధ్య రావాల్సిన పరిస్థితి ఎందుకు మీకు? అంటే భయం. ఇక్కడ భయం పుట్టించింది ఎవరు? నిరుద్యోగులు. మాకు నిజంగా ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మేము హ్యాపీగా మిమ్మల్ని స్వాగతించేవాళ్ళం. ఇలా పూలమాలను, గజమాలను క్రెయిన్లో తెచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళేవాళ్ళం. ఇలా మీరు ఇలా పోలీసుల మధ్య పహారాల మీద రావాల్సిన అవసరం ఉంది. అంటే మీరు ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. మళ్ళీ నేను వచ్చినప్పుడు ఏ పోలీసు ఉండకూడదు అంటే అర్థం ఏంటి? అంటే ఇలా మమ్మల్ని నిర్బంధించినావు కదా, ఇలా మాకు స్వేచ్ఛ లేకుండా చేసినావు కదా. కాబట్టి ఒకటే అంటున్నాం, రేవంత్ రెడ్డి గారు మీకు అన్నీ తెలుసు. ఏంటంటే ఆ రోజు అక్కడున్న వీసీలు ఇలా చప్పట్లు కొడుతారు. నిజంగా మీకు సిగ్గుంది ఆ వీసీలు చెప్తున్నాను. ఎందుకంటే ఇలా పిల్లలు ఎంత బాధపడుతారు. ఒక హాస్టల్కి వెళ్ళి చూడండి. ఇలా మీ రాజకీయాల కోసం మీకు కావాలని చెప్పేసి తప్పట్లు, భజనలు, ఓ ఆహా ఇది అంటున్నారు. ఇలా నిరుద్యోగులు, ఇలా ఉస్మానియా పిల్లలు హాస్టల్లో బాత్రూమ్ సరిగా లేక, మెస్ సరిగా లేక, ఆ కావేరీ హాస్టల్లో, బి హాస్టల్లో ఎంతమంది ఎంత బాధపడో తెలుసా మీకు? ఇలా రాగానే మీరు రేవంత్ రెడ్డి రాగానే ఇలా భుజాలు దమ్ముతున్నారు, తప్పట్లు కొడుతున్నారు, భజనలు చేస్తున్నారు, చెంచగాళ్ళ లెక్క మారిపోతారు. సిగ్గుండాలి మీకు. ఇలా ఇన్ని బాధలు ఉన్నాయి సార్. మరి చెప్పపోయలేరు, అక్కడ స్టే మీద చెప్పపోయారు. ఎన్ని చేస్తే ఇక్కడ నుంచి అని చెప్పిన మరి ఆయన విద్యాశాఖ మంత్రి కదా, అప్పుడే వచ్చి చేయొచ్చు కదా. 1000 కోట్లు ఇప్పుడే రిలీజ్ చేస్తారని చెప్పొచ్చు కదా. ఎన్ని డ్రామాలు. ఎందుకంటే రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ముందు కొత్త ఓటర్లు ఉంటారు కాబట్టి, ఆ కొత్త ఓటర్లు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకలి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇదంతా డ్రామా అని తెలిసి ప్రజలందరికీ తెలుసు, ఈ పిల్లలందరికీ తెలుసు. ఓవరాల్గా మీ కార్యాచరణ ప్రకటించే విషయంలో నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఫర్దర్గా ఎట్లా ఉంటుంది మీ పోరాటం ప్రభుత్వం మీద? ఇప్పుడు ఒక్కొక్క నిరుద్యోగి నిప్పురవ్వలాగా ఉన్నాడు. వాళ్ళ గుండెలు ఎంత బాధ ఉంటే మాకు తెలుసు. ఎందుకంటే ప్రతి నిరుద్యోగి మేము రోజు కాంటాక్ట్ అవుతాం, వాళ్ళు మాకు ఫోన్ చేస్తుంటారు, ఏం జరుగుతుందని చెప్తుంటారు. కాబట్టి నిజంగా ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో మొండి వైఖరి వదిలి మాతోటి ఒక భేటీ ఏర్పాటు చేసి తొందరగా నోటిఫికేషన్ ఇస్తే మంచిది. రాకపోతే మాతో కనుక మా మాట వినకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. పల్లె బాట తీసుకుంటే ఏ ప్రోగ్రామ్ తీసుకుంటారు. రేపు రేవంత్ రెడ్డి గారు గెలిపిస్తా అంటున్నారు కదా, మీ జెడ్పీటీసీలను, ఎమ్మెల్సీలను వాళ్ళని గెలిపిస్తా అంటారు కదా, మేము కూడా మా నిరుద్యోగులను గెలిపిస్తాం. రండి చూసుకుందాం. సరే బరి దిగి కొట్లాడదాం అంటాం కదా, మీరు అటు సైడ్ మేము ఇటు సైడ్, మీరు గెలుస్తారా మేము గెలుస్తామని చూసుకుందాం.